మన దేవుడు మారడండి. క్రైస్తవుడు ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని తరాలైనా ఒకే దేవుడిని పూజిస్తాడు. ఆయన యేసయ్య. మారం మనం. సీజన్కి ఒక దేవుడు, లేకపోతే చెప్పండి మంత్కి ఒక దేవుడు, అకేషన్కి ఒక దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి, ఒకే రీతిగా ఉండేటువంటి దేవాదేవుడు ఆయన. ఆయన స్వభావ లక్షణాలు మారవు, ఆయన ప్రేమ మారదు, ఆయన దయ మారదు, ఆయన కనికరం మారదు, ఆయన చేసే కార్యాలు మారవు. నా ప్రియదేవుషనాగమ అటువంటి గొప్ప దేవుడిని ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఎంత గర్వంగా ఉండాలండి. అతిశయించేటువంటి వాడు ఎవరి యందు అతిశయించాలి? దేవుని యందే, ప్రభువునందే అతిశయించాలి. మనం అతిశయం అంతా కూడా ఎవరిని బట్టి? నీకున్న ఉద్యోగాన్ని బట్టా, నీకున్న అందచందాలను బట్టా, నీకున్న కారులను బట్టా, నీకున్న బంగ్లాలను బట్టా. నువ్వు ఎప్పుడన్నా గర్వించాలి అంటే ప్రభువుని బట్టే గర్వించు. నువ్వు ఎప్పుడన్నా సరే అతిశయించాలంటే, తగ్గేదే లేదు అనాలంటే ఎవరిని బట్టి అనాలి? నువ్వు ప్రభువుని బట్టి నేను తగ్గను అనాల. అంతేగాని మిగతా విషయంలో ప్రతి ఒక్కరు తగ్గాల్సిందే, కానీ ప్రభువుని బట్టి మనం తగ్గేది లేదు. అతిశయించేటువంటి వాడు ప్రభువునందే అతిశయించాలి. మరి దేన్ని అందు అతిశయించకూడదు? ప్రభువునందే మన అతిశయం.